అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్ నుంచి స్వాగతం. ఈరోజు నుంచి కొత్త కథ మొదలు పెట్టుకుందాం. తోకచుక్క. తప్పకుండా చివరి వరకు వినండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. తప్పకుండా సపోర్ట్ చేయండి. మొదలు పెట్టుకుందామా? తోకచుక్క. పూర్వకాలమందు కుండలిని ద్వీప రాజ్యానికి చిత్రసేనుడు ప్రభువుగా ఉండేవాడు. ఆయన రాజ్యాధికారానికి వచ్చి 2 సంవత్సరాలైనా గడవకముందే ప్రజల మేలు కోసం అనేక పథకాలు అమలు చేశాడు. ప్రజలు సమస్త సౌఖ్యాలు అనుభవించాలని, తన రాజ్యం రామరాజ్యం అనిపించుకోవాలని ఆయనకు ఎంతో కుతూహలంగా ఉండేది. ఆ కారణంగా చిత్రసేన మహారాజు ప్రజలపై పన్నులన్నీ సగానికి సగం తగ్గించి వేశాడు. రాజు ధర్మగుణానికి ప్రజలు ఎంతగానో సంతోషించారు. పన్నుల భారం తగ్గటంతో ప్రజలకు సుఖంగానే ఉంది. రాజ్యంలో ఎక్కడ చూసినా చిత్రసేనుడి ధర్మగుణాన్ని స్తుతించే గాథలే, ఏ మూల విన్నా ఆయనను కీర్తించే పాటలే. ఇదంతా బాగానే ఉంది. ధర్మగుణం గల రాజు పేరు దశ దిశలా మోగటం సంతోషించతగిందే. కానీ అటు పేరు మోగుతున్న కొద్దీ ఇటు ఖజానాలో ద్రవ్యం తరుగుతూ వచ్చింది. అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటే ఎంత ధనం మాత్రం నిలుస్తుంది? ధనం లేకపోవడం చేత పరిపాలన తారుమారు కాజొచ్చింది. చిత్రసేనుడి ప్రధానమంత్రి బుద్ధి సూక్ష్మత గలవాడు. ఆయన రాజు సంకల్పం గమనించే ఉన్నాడు. అందువల్ల రాగల ఫలితాలు కూడా ఆయనకు ముందుగానే తెలుసు. అందుకనే అవకాశం దొరికినప్పుడల్లా రాజుతో మంచి చెడ్డలు చెబుతూ వచ్చాడు. కానీ చూడబోతే నా తరంలో నా ప్రజలకు శాశ్వతమైన మేలు చేసి తీరాలి అని దీక్ష పట్టిన చిత్రసేనుడికి మంత్రి మాటలు చెవికెక్కలేదు. ఖజానా ఖాళీ అయ్యే దశకు వచ్చింది. ఇక ఊరుకుంటే ముప్పు కలుగుతుందని మంత్రి ఒకనాడు చొరవ తీసుకొని రాజు చిత్రసేనుడితో, మహారాజా, ఏలిక చేసిన శాసనం ప్రజలకు సౌఖ్యంగానే ఉంది. అయితే మన ధనాగారం ఒక వంక వట్టిపోతోంది. ధనం లేకపోతే ఏ పని సాగదు కదా. మాట దక్కని మంత్రి పదవి నేనెలా నిర్వహించేది? నన్ను ఈ బాధ్యత నుంచి తప్పించవలసిందిగా ప్రభువుల వారిని కోరుతున్నాను అన్నాడు. అంత విషమించిందా పరిస్థితి అని రాజు ప్రశ్నించాడు. ఏమని మనవి చేసేది మహారాజా? అవతల ఉద్యోగులకు, ఇతర సైనికులకు నెల జీతాలివ్వాలి. ఇంకొక వారమే వ్యవధి ఉంది. ఖజానాలో ఉన్న సొమ్ముతో నీళ్లు మోసే తోటమాలీల బచ్చాలైనా సరిపెట్టలేమని తోస్తున్నది అన్నాడు మంత్రి. రాజు చిత్రసేనుడు కొంచెం ఆలోచించి, సరే, రేపటి రోజున దర్బారు ఏర్పాటు చేయించు మహామంత్రి. రాజోద్యోగులతో పాటు రాజ్యంలోని ముఖ్యులందరూ కూడా సభకు వచ్చేలా చూడు అన్నాడు. మంత్రి చిత్తం, అలాగే చేస్తాను అని యువతలకు వచ్చాడే కానీ ఆయనకు దర్బారు ఏర్పాటు చెయ్యమనటంలో రాజు అభిప్రాయం ఏమిటో తెలియలేదు. రాజ్యంలో దండోరా వేయించారు. అది విన్న ప్రజలకు దర్బారు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో అర్థం కాలేదు. అకారణంగా నలుగురు 4 విధాలుగా అనుకోసాగారు. రాజు దయామయుడన్న సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల వాళ్లల్లో కొందరు, అసలు పన్నులు మొత్తంగానే తీసివేస్తాడు మహారాజు అంటూ వదంతులు వ్యాపింపచేశారు. మర్నాడు దర్బారు ఏర్పాటయ్యింది. సలహాదారులు, రాజోద్యోగులు, రాజ్యంలో పేరు మోసిన పెద్ద మనుషులు వచ్చారు. చిత్రసేనుడు వచ్చి సింహాసనం అధిష్ఠించాడు. ఆయన ఆజ్ఞ కాగానే ముఖ్యమంత్రి సభవారితో, అసలు మన రాజ్యంలో పూర్వం విధించబడి అమలులో ఉంటున్న పన్నులు నామమాత్రమైనవి.
అటువంటిది ఇప్పుడు కరుణాసింధువులని బిరుదు వహించిన మన మహారాజు గారి హయాంలో ఆ పన్నులు కూడా సగానికి సగం తగ్గిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నామమాత్రపు పన్నులతో రాజ్యపాలన ఎలా సాగటం అన్నది ఇప్పుడొక తీవ్ర సమస్య అయి కూర్చుంది అంటూ గుక్క తిప్పుకునేందుకు ఒక్క క్షణం ఆగాడు. అంతలో సభలో నుంచి ఒకడు లేచి, ప్రజల మీద పన్నులు వేయకుంటే పరిపాలన సాగనే సాగదా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సభలో ఉన్న వాళ్ళంతా విస్తుపోయారు. ముఖ్యమంత్రికి మతిపోయినంత పనయింది. ఆయన ప్రశ్నించిన సభికుడికేసి ఒక్క క్షణం కోపంగా చూసి, మీరే ఆలోచించండి, మన రాజ్యంలో జనాభా ఎంత? అంతమంది సుఖంగా కాలం గడపాలంటే ఎన్నెన్ని సౌకర్యాలు కావాలి? ఆరోగ్యం కాపాడుకునేందుకు మందు మాకులు వద్దా? పెరిగి పెద్ద కావలసిన బిడ్డలకు చదువు సంధ్యలక్కరలేదా? అంతేకాక పరరాజులు ఏ క్షణాన అయినా మన మీదకు దాడికి రావచ్చు. అలాంటి దాడులను నిరోధించేందుకు సైన్యం అవసరం కదా. పన్నులు వెయ్యకపోతే వీటన్నింటికి ధనం ఎలా వస్తుంది? కనుక పన్నులంటే ఏమిటో, వాటిని ఎందుకు విధించాలో తెలుసుకోవటం ప్రతి పౌరుడికి విధి అని చెబుతూ ఉండగా రాజు చిత్రసేనుడు తానేదో మాట్లాడదలచినట్లు మంత్రికేసి చూశాడు. మంత్రి ఆగిపోయాడు. మంత్రిగారు చెప్పిందంతా బాగానే ఉంది. అయితే ఒకసారి తగ్గించిన పన్నులను తీరుగా విధించినట్లయితే మునుపటి పద్ధతిలో వసూలు చేయగలమా అన్నది ప్రశ్న అన్నాడు రాజు. సభలో గుసగుసలు బయలుదేరాయి. అంతలో ఒకడు నిర్భయంగా లేచి, మహారాజా, తగ్గించిన పన్నులు తీరుగా పెంచటమనేది బాగా ఆలోచించవలసిన సమస్య. మన రాజ్యంలోనే కాక పరరాజ్యాలకు కూడా వ్యాప్తి చెందుతున్న తమ కీర్తి కాస్త కొత్త పన్నులు విధించడంతో హారతి కర్పూరంలా హరించిపోతుంది. మహీపతులు మాట తప్పటం అనేది సామాన్య విషయం కాదు అన్నాడు. ఈ హెచ్చరికలో రాజుకు గొప్ప యథార్థం గోచరించింది. తను సింహాసనం ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్జించుటకు వస్తున్న యశస్సు క్షణాల మీద హరించుకుపోతుంది. అందువల్ల తగ్గించిన పన్నులు పెంచటానికి ఎంత మాత్రమూ వీలు లేదు. ధనాగారం నింపటానికి వేరే ఏదైనా మార్గాలున్నవేమో ఆలోచించవలసిందే అనుకున్నాడాయన. పన్నుల విషయమై ఒకసారి చేసిన నిర్ణయాన్ని మేము మార్చదలచలేదు. కొత్త పన్నులు విధించటం అన్న సమస్య తల ఎత్తరాదు. ఇది మా నిర్ణయం. మంత్రిగారు పరిస్థితి అంతా వివరించారు. ఈ విషయమై ఏమి చేస్తే బాగుంటుందో సభికులు ఆలోచించండి అన్నాడు చిత్రసేనరాజు. సభ అంతా నిశ్శబ్దమైపోయింది. సభికులంతా ముఖాముఖాలు చూసుకోవటమే కానీ ఏం జవాబు చెప్పాలో ఒక్కరికీ తోచింది కాదు. 1-2 నిమిషాల కాలం గడిచిన తరువాత సేనాధిపతి అయిన సమరసేనుడు లేచి, మహారాజా, ధనాగారం నింపడం అనేది పెద్ద సమస్య కానే కాదు. అందుకు మార్గం నేను చెప్పగలను. అయితే అది చాలా గుప్త విషయం. తమతో ఏకాంతంలో మనవి చేస్తాను అన్నాడు. ఇందుకు అంగీకార సూచకంగా సభలో ఉన్న వాళ్ళంతా కరతాళ ధ్వనులు చేశారు. ఆనాటి రాత్రి 10 గంటల వేళ సేనాని మహారాజును ఉద్యానవనంలో కలుసుకొని ఆ గుప్త విషయం ఏదో తెలియపరచవలసిందిగా ఏర్పాటు జరిగింది. ఆ రాత్రి 10 గంటల వేళ సేనాని సమరసేనుడు ఉద్యానవనంలో రాజు చిత్రసేనుణ్ణి కలుసుకొని, మహారాజా, మన ధనాగారం నింపేందుకు ఇంతగా యోచించవలసిన పని లేదు. పరిస్థితిని బట్టి మన రాజ్యంలో ఒక్క పైసా అయినా అదనంగా వసూలయ్యే మార్గం లేదు. ధనం ఎలా సంపాదించాలి? ప్రజలను సుఖపెట్టి మన రాజ్యం
రామరాజ్యం అనే ఖ్యాతి నిలబెట్టుకోవటం ఎలాగా అనే కదా సమస్య. ఇందుకు ఒక్కటే మార్గం కనపడుతున్నది. మనం పరరాజ్యాల మీద దాడి చేసి వాళ్ళ ధనాగారాలను కొల్లగొట్టితే సరి. ఇది రాజధర్మాల్లో ఒకటి కదా మహారాజా. ఇలాంటి అవసరాల కోసమే కదా సేనాధిపతుల్ని సేనల్ని పోషించేది అని విన్నవించుకున్నాడు. చిత్రసేనుడు కొంచెం సేపు ఆలోచించి, సమరసేన, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ ఇందులో ఉన్న చిక్కు సంగతి నువ్వు గమనించినట్టు లేదు. అసలు మన రాజ్యమే ద్వీపం కదా, మనకు అన్ని వైపులా సముద్రాలే కదా. ఈ సముద్రాలన్నీ దాటుకుంటూ పోయి పొరుగు రాజ్యాల మీద దాడి చెయ్యాలంటే మనకు ఎంత నౌకాబలం, ఎంత సైనిక బలం కావలసి ఉంటుంది? ఆ సంగతి ఆలోచించావా అని ప్రశ్నించాడు. ఆ నౌకాబలం, సైనిక బలాల సంగతి నాకు వదలండి మహారాజా అన్నాడు సేనానాయకుడు. సరే, అలా అయితే ఆ బాధ్యత అంతా నీదే. మన సైనిక శక్తిని పెంచాలంటే ఎంతోమంది కొత్త వాళ్లను సైన్యంలోకి చేర్చవలసి ఉంటుంది. అందుకు రాజాజ్ఞ అవసరం. ఈ రాజముద్రికను ఉపయోగించుకో అంటూ రాజు తన వేలి ఉంగరం తీసి సేనానాయకుడికి ఇచ్చాడు. సేనానాయకుడు రాజు దగ్గర సెలవు తీసుకుని పోయి సైన్యంలోని దళనాయకులందరినీ సమావేశపరిచి వాళ్లకు రాజుగారితో తాను మాట్లాడిందంతా వివరించి, అంతా బాగానే ఉంది, కానీ ఒకే ఒక సందేహం నన్ను బాధిస్తున్నది అన్నాడు. ఏమిటా సందేహం అని అడిగారు దళనాయకులు. మనం సైనికులను వెంట పెట్టుకుని చుట్టుపక్కల ఉన్న ద్వీపాల మీద దాడి చేయటం కేవలం అక్కడి ధనాగారాలను కొల్లగొట్టుకు రావటానికే. అంతేకాని మనం ద్వీపాలను ఆక్రమించి పరిపాలించబోవటం లేదు. ఆ మాత్రం పనికి మనకిప్పుడున్న సైనిక బలం చాలునేమో అనుకుంటున్నాను. మరొకటి, మనం సైన్యాలతో ఈ ద్వీపం వదలగానే అవకాశం కోసం చూసే రాజద్రోహులెవరైనా ప్రజలను రెచ్చగొట్టి తిరుగుబాటు చెయ్యవచ్చు. అప్పుడు మన రాజుగారిని, రాజబంధువులను రక్షించేదెవరు అన్నాడు సేనానాయకుడు. అవును, ఇది గడ్డు సమస్యే. సైన్యం లేని రాజు పూచిక పుల్ల కొరగాడు అన్నాడు ఒక దళనాయకుడు. సేనాని సమరసేనుడు ఏదో చెప్పబోయే అంతలో ఒక ముసలి యోధుడు గొంతెత్తి, సేనాని, కుండలినీదేవి కరుణ వల్ల ఇప్పుడే నాకొక్క చక్కని ఉపాయం తట్టింది అన్నాడు. అందరూ అతడి కేసి చూశారు. వినండి, దేశంలో తిరుగుబాట్లు, విప్లవం లాంటివి ప్రారంభించాలంటే అందుకు యువకులే కదా పూనుకోవలసింది. అందువల్ల మనం దేశంలోని యువకుల్ని ఏదో విధంగా ఆకర్షించి సైన్యంలో చేర్చుకోవటం ఉత్తమ మార్గం అన్నాడు ముసలివాడు. ఈ ఉపాయం సేనాని సమరసేనుడితో పాటు అక్కడ సమావేశమైన అందరికీ నచ్చింది. వాళ్ళు అప్పటికప్పుడే సంప్రదింపులు జరిపి రాజ్యంలోని 15-40 ఏళ్ల మధ్య వయసు వాళ్లంతా సైన్యంలో చేరవలసిందిగా ఉత్తర్వులు జారీ చేస్తూ ఆజ్ఞాపత్రాలను రాజముద్రికతో సహా తయారు చేశారు. మర్నాటి నుంచి సైనికులు ఆజ్ఞాపత్రాలు చేతపుచ్చుకుపోయి ప్రతి గ్రామంలోనూ వయసులో ఉన్న ప్రతి పురుషుణ్ణి సైన్యంలో చేర్చసాగారు. కానీ కొందరు సైన్యంలో చేరటానికి అయిష్టత కనబరుస్తూ, అయ్యా, కావాలంటే రాజుగారిని కొత్త పన్నులు విధించమనండి, సంతోషంగా ఇచ్చుకుంటాము. అంతేకాని పరదేశాల మీద దాడి కోసం మమ్మల్ని బలవంతంగా సైన్యంలో చేర్చవద్దు. మమ్మల్ని తల్లిదండ్రుల నుంచి, ఆలుబిడ్డల నుంచి ఎడం చెయ్యకండి అంటూ దీనంగా మొరపెట్టుకున్నారు. ఆజ్ఞాపత్రాలతో బయలుదేరిన సైనికులు ఇది రాజాజ్ఞ అంటూ ఇష్టంతో సైనికులుగా చేరిన వారిని మర్యాదగాను, మిగతా వాళ్లను కాళ్ళు చేతులు కట్టి డోలీలలో పడవేసి నగరానికి మోసుకుపోయారు.
ఈ బలవంతపు సైనికోద్యోగం ఇష్టం లేని వాళ్ళు చాలామంది సైనికుల కంట పడకుండా తప్పించుకుపోయి రాజుగారితో మొరపెట్టుకున్నారు. రాజు చిత్రసేనుడు వాళ్ళు చెప్పిందంతా విని నా ఘనకీర్తిని వేనోళ్ల చాటుతూ మీలో కొందరు నాపైన కథలు రాయటమే కాక కావ్యాలు కూడా అల్లారు కదా, అలాంటప్పుడు తిరిగి నేను పన్నులు పెంచినట్లయితే నా మీద మీరు తిట్టు కవిత్వాలు రాయడానికి అవకాశం ఇచ్చిన వాణ్ణవుతాను. కనుక ఇప్పుడు చెయ్యగలిగిందేమీ లేదు. ఆడి తప్పటం మా వంశాచారం కాదు అన్నాడు. త్వరలోనే సైనిక సమీకరణ పూర్తి అయింది. ఒక శుభముహూర్తాన కుండలిని సైన్యాలు ఓడలెక్కాయి. రాజు చిత్రసేనుడు ఇక బయలుదేరండి అంటూ ఆజ్ఞ ఇచ్చేంతలో దక్షిణ దిశలోని ఆకాశంలో మహావేగంతో కదులుతూ ప్రకాశిస్తున్న ఒక తోకచుక్క కనపడింది. అది చూసి అందరూ భయంతో కంపించిపోతూ అశుభం అశుభం అంటూ పెద్దగా కేకలు పెట్టారు. రాజుగారి పక్కనే నిలబడి ఉన్న ఆస్థాన దైవజ్ఞుడు ఈ తోకచుక్క ఆపత్కర హేతువు, ఓడలు బయలుదేరకుండా ఆపండి, మరొక సుముహూర్తం ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఈ మాటలకు సేనాని సమరసేనుడు కోపం తెచ్చుకొని అలాంటి అద్దం పద్దం లేని పిచ్చి నమ్మకాలతో చండప్రచండులైన మన సైనికుల్ని అవమానించకండి, తోకచుక్క వాళ్లనేమి చెయ్యగలదు అన్నాడు. ఆస్థాన దైవజ్ఞుడు ఎంతగానో చెప్పి చూశాడు. సేనాని తన పట్టుదల వదలలేదు. చిత్రసేన మహారాజు కూడా సేనాని వైపే మొగ్గు చూపాడు. చేసేది లేక ఆస్థాన దైవజ్ఞుడు పక్కకు తప్పుకున్నాడు. సేనాని సమరసేనుడు ఆజ్ఞాపించగానే ఓడల లంగర్లు లాగి తెరచాపలు ఎత్తారు. ఓడలు కదిలి దక్షిణ దిక్కున ప్రకాశిస్తున్న తోకచుక్కకు అభిముఖంగా బయలుదేరాయి. విన్నారు కదా, తరువాయి భాగం రేపు చెప్పుకుందాం. తప్పకుండా చివరి వరకు వినండి, సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి.